మనసులో స్మరించుకుంటే నేను వింటాను. మంచి మనసుతో నన్ను పిలిస్తే తప్పక వస్తాను. నాకు ఏమీ అవసరము లేదు. ఒకవేళ మనసును శివమయంగా మారిస్తే ఆ మనసే శాంతి నిండిన కైలాస శిఖరం. అది నా సుందరమైన కాశీ, అదే నా ఉజ్జయిని నగరం. నిరంకుశ పాలనకది పరాకాష్ట. ఈ భూమిపై అన్యాయం అధర్మం విజృంభించిన ప్రతిసారి ఈ భూమాతను కాపాడడానికి ఓ మహాపురుషుడు అవతరిస్తాడు. మళ్లీ అలాంటి సమయం వచ్చింది. సాక్షాత్తు ఆ భవానీ పరమేశ్వరుల అంశతో మాత జిజావు గర్భాన షహాజీ భోన్స్లే వంశంలో ఉదయించాడు మహానుభావుడు. ఈ నేలను ఔరంగజేబ్ జులుం నుంచి రక్షించడానికి హిందవీ స్వరాజ్య జ్యోతిని వెలిగించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు మన భరత భూమిగాంచిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన యుద్ధం అన్యాయం అధర్మం మీదే కాని ఇతరుల ధర్మం మీద పరమతాల మీద కానే కాదు. దినదినాభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న మరాఠా సామ్రాజ్యం మీద ఔరంగజేబ్ పలుమార్లు దండయాత్ర జరిగినా సరే ఓటమిని రుచి చూశాడు. ఔరంగజేబ్ ని అతని పైశాచిక పరిపాలనను ఎదిరించి నిలబడ్డ ఏకైక వ్యక్తి భరతమాత ముద్దు బిడ్డ వీర పరాక్రమ సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్. బెంగాల్ నుండి షాహిస్తా ఖాన్ ఎంతో అమూల్యమైన కానుక పంపారు ఆమెకి. టిబెట్ యుద్ధంలో మన మొఘల్ సేన విజయం సాధించారు జహాపనా. औरंगजेब का इकबाल बुलंद रहे. దక్కన్ నుండి కబురు వచ్చింది జహాపనా. దక్కన్ కా శివ మరాఠాల ఛత్రపతి చనిపోయారన్న వార్త అందింది. ఇది విన్న వెంటనే మొఘల్ సుల్తానుల జెండా హిందుస్థాన్లోని ప్రతి ఊరిలో సగర్వంగా ఎగరడం కనిపిస్తుంది. శివాజీ కరేడు దక్కల్ని మనం దక్కించుకోవడం ఎంతో దూరంలో లేదు. ఆగ్రాలో అతన్ని బంధించినప్పుడు షహన్షా నుండి మాత్రమే కాదు మృత్యువు నుంచి కూడా తప్పించుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ దక్కని మనం కబ్జా చేయలేకపోయాం. చిట్ట చివరికి జహాపనాకి ఉన్న ఏకైక కోరిక నెరవేరింది. ఒక మంచి వార్త వినాలనుకున్న నా చెవులకి ఈ రోజు కూడా నిరాశింది. శివలాంటి శత్రువు మళ్ళీ జన్మలు దొరకడం. యా అల్లాహ్.